ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయినాయి. మేమైతే ఇంకా ఎక్కువ రోజుల్లో హాలిడేస్ అయితే తీసేసుకున్నాము. వీళ్ళని అయితే 12th నుంచే స్టార్ట్ అయితే మేమైతే వచ్చేసరికి 17th 18th అట్లా వచ్చినాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత అయితే వీళ్ళకి లేట్గానే స్కూల్కి పంపిస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా పోలేదు. ఇంకా ఇప్పుడైతే ఇవాళ లాస్ట్కి అయితే ఇవాళ వెళ్తున్నారు. హనీని అయితే లేపిన ఫస్ట్ హనీని పంపిస్తున్నా. ఎందుకంటే హనీకి 8 వరకే అనమాట స్కూలు. వీళ్ళకి 8:30కి, హనీకేమో 8కి. ఇంకా వీళ్ళ కోసం ముగ్గురి కోసం మళ్ళీ కొత్త న్యూ బ్యాగ్స్ ఏమంటారు కొత్త బ్యాగ్స్. హనీ కోసం పాతదే, బంటి కోసం స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఒకటి, కుట్టికేమో ప్రిన్స్ బ్యాగ్ అయితే ఇద్దరు తీసేసుకున్నారు ఇద్దరు. ఇంకా మళ్ళీ లంచ్ బాక్సులు కూడా ముగ్గురికి వచ్చేసి కొత్తవి తీసుకున్నా. ఇది వచ్చేసి హనీ లంచ్ బ్యాగు, కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాయి ఈసారి అయితే. అలాగే ఈ కాపర్ బాటిల్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు ఇచ్చారు. మీకు గిఫ్ట్స్ అన్బాక్సింగ్లా చూపిస్తా మీకు ఎవరు ఇచ్చారు అనేది, ఏ బాబాయ్ పిన్ని వాళ్ళు ఇచ్చారు అనేది. ఇంకా హనీ కుట్టికి అయితే కాపర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. అది ఫస్ట్దేమో హనీది, ఈ సెకండ్దేమో కుట్టిది, అది మర్మడిది. లంచ్ బాక్స్ వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ఇదేమో బంటి కోసం అయితే వాళ్ళ చిన్న పిన్ని గిఫ్ట్ ఇచ్చింది బంటి బర్త్డేకి. ఇక ఇప్పుడు ఇవి బంటికి కూడా ఇవి పెట్టిద్దాం. ఇప్పటి నుంచి బంటి కూడా ఫుల్ డే. ఇన్ని రోజులు అంటే బంటికి హాఫ్ డేనే ఉండే. 12:30కి అట్లా వచ్చేటోళ్ళు. పోయినసారి అయితే నాకు ఫుల్ కష్టమైంది. ఆయన లేకుండే అసలు వెళ్ళడం రావడం, ఆటోకి వెళ్ళడం తీసుకురావడం, ఇక్కడ తెలిసిన వాళ్ళని తీసుకురావడం, ఇట్లనే అయిపోయింది. అసలు మస్తు అంటే మస్తు కష్టమైపోయింది పోయినసారి బంటిని తీసుకురావడానికి. ఈసారి అయితే మంచిగా ఫుల్ డేనే అనమాట. ఇంకా వాళ్ళ అక్కలతోటే వస్తాడు వాడైతే. హనీకి కొంచెం జలుబు అవుతుంది, అందుకే వామ్ వాటర్ పోయమని అన్నది. ఇంకా వేడి నీళ్ళు అయితే కొంచెం వేడి చేసేసి కాపర్ బాటిల్లో పోసేస్తున్నా. ఇప్పుడైతే ఇక వాళ్ళ అబ్బాయి పిన్ని వాళ్ళు మంచిగా ఆలోచించి కాపర్ బాటిల్ తాగాలి అని చెప్పేసి మరీ కొనిచ్చారంట. ఇంకా చెప్తున్నారు ఆ రోజు అయితే. హనీకి జలుబు అవుతుంది కదా, వేడి నీళ్ళు కూడా పెట్టించేసరికి తాగుతుంది. హనీకి మార్నింగ్ క్లాసెస్, ఎందుకంటే హనీకి బస్సు 7:10 7:15 వరకే వచ్చేస్తుంది. 8 వరకు అక్కడ ఉండాలి హనీ. మార్నింగ్ క్లాస్ వీళ్ళకి మార్నింగ్ మ్యాథ్స్ 8 క్లాసెస్ జరుగుతున్నాయట, చెప్తారంట మార్నింగ్. అలాగే తెలుగు సబ్జెక్ట్ కూడా చెప్తారంట. అందుకే మార్నింగే వెళ్ళిపోతుంది అనమాట హనీ అయితే. ఇంకా ఇక్కడైతే వీళ్ళ ఇప్పుడే కుట్టి లేచి వచ్చి ఇంకా కూర్చొని ఉంది. బ్రష్ చేసుకోపో అని అంటే అట్లనే కూర్చొని చూస్తుంది. ఇంకా వీళ్ళకైతే ఇంకా ఫస్ట్ బుక్స్ లేవు కదా, ఇంకొక రఫ్ నోట్స్ లాగా అయితే ఒక్కొక్కటి ముగ్గురికి అయితే 3 పెట్టిస్తున్నా. ఏమన్నా రాస్తారో రాయారో కానీ అప్పటికే అంటున్నారు బుక్స్ లేవా, బుక్స్ కొనియండి అని. స్కూల్ స్టార్ట్ అయిపోయి 10 రోజులు అయిపోయింది, మేము బుక్స్ కొనలేదు, ఏం కొనలేదు. వచ్చుడే లేట్ వచ్చినాం కదా. ఇంకా చూడాలి, బుక్స్ కూడా తీసుకురావాలి. ఇంకా ఒక్కొక్కటి అయితే రఫ్ నోట్స్ అట్లా పెట్టేసిన తర్వాత అయితే ఇంకా హనీకి అయితే జడేసేస్తున్నా. బంటి పోయినసారి అయితే బాగా సతాయించిండు. మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి, అసలు రెడీ చేసి పంపించడానికి అసలు పోను అని ఫుల్ ఏడ్చేటోడు. ఈసారి ఇట్లా చేస్తాడో ఏమవుతాడో భయమవుతుంది. ఒకరోజు బ్రష్ చేస్తే స్నానం చేయడు, స్నానం చేస్తే బ్రష్ చేయడు బంటి అయితే. ఇంకా స్కూల్ డ్రెస్ అయితే ఏ రోజు చక్కగా వేసుకోపోలేదు. ఇక్కడ నుంచి అయితే ఎప్పుడు కలర్ డ్రెస్లోనే, సివిల్ డ్రెస్లోనే పోయేటోళ్ళు. అక్కడ ఆయమ్మ ఇంకా వాడికి స్కూల్ డ్రెస్ వేసేది రోజు అయితే. అది కూడా సరిగ్గా వేసుకుంటే కదా. పీటీ డ్రెస్ అయితే అస్సలకే వేసుకోపోయేటోడు వాడైతే. ఇంకా ఈసారైనా స్కూల్ డ్రెస్ వేసుకోవడం చూడాలి. ఇంకా బంటికి లేస్తే ఇంకా ఫ్రెష్ అప్ చేయమని చెప్తున్నా వాళ్ళ డాడీతో అయితే. కుట్టి కూడా బ్రష్ వేసుకో కుట్టి అని అంటే అట్లనే కూర్చొని చూస్తుంది కానీ అస్సలు రెడీ అయ్యట్లేదు. ఇంకా ఫాస్ట్గా వేసేస్తున్నా. హనీకి అయితే మా వారు అడుగుతున్నారు ఇంత తొందరగా బస్సు వస్తుందని. ఆ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి హనీకి, అందుకే తొందరగా మార్నింగ్ తొందరగా వేసేస్తున్నా అని చెప్తున్నా. స్నాక్స్ అయితే పెట్టిస్తున్నా. లంచ్ అయితే ఏం పెట్టియట్లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఈయనున్న రోజు అయితే మధ్యాహ్నం లంచ్ ఇచ్చొస్తారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే లంచ్ ఏం పెట్టలేదు. ఈయన బాటిల్స్ నింపేస్తున్నారు ముగ్గురివి. ఇప్పుడైతే హనీ వాళ్ళకి మార్నింగ్ స్నాక్స్ కోసం అయితే క్యారెట్స్ పెట్టిస్తున్నా. ఇవాళ ఈవినింగ్ అన్ని వీళ్ళ బుక్స్, ఫ్రూట్స్, స్నాక్స్, ఇంట్లో సామాన్లు అన్నీ అయితే ఇవాళ ఈవినింగ్ వెళ్ళేసి అయితే తీసుకుంటాం. అంటే డీమార్ట్కా చూడాలి, డీమార్ట్కు మరి. అంటే ఇవాళ ఈవినింగ్ మమ్మల్ని పికప్కి నువ్వు కూడా వస్తావా? ఇంటికి వచ్చిన రావాలంటే కార్ పట్టుకొని రావాలి. ఆ సందులో కార్ పెడితే మళ్ళీ కింద పడ్డది. వాష్ చేసి తీసుకురా.
కట్ చేసేస్తుంది. దాన్ని ఉంచి పారేస్తా. ఆ సైడ్ని కట్ చేయదా ఏంది మమ్మీ? మళ్ళీ ఇష్టం తీయండి. ముగ్గురు క్యారెట్స్ పెట్టేస్తున్నాను మార్నింగ్ టైంలో. అక్క బాయ్ చెప్పు. అందుకే లోపల సైడ్ పెట్టేసుకోబెట్టా పాప. నేను లోపల దిగినాక పెట్టేసుకో అని అన్నా, లోపలికి తర్వాత. అక్కకి బాయ్ చెప్పు కుట్టి. బాయ్. లోపలికి ఎక్కినాక పెట్టేసుకో ఓకేనా? హనీ కోసం హనీకి మార్నింగ్ స్కూల్ అందుకే వెళ్ళిపోతుంది. హనీ వెళ్తుంది. బాయ్ నానా. హనీ బాయ్. పోతుంది హనీ అయితే. బంటి ఇప్పుడే లేచి వస్తున్నాడు. దా డాడీ. అక్క వెళ్ళిపోయింది స్కూల్కి తెలుసా? ఇంతకుముందే బస్సు వచ్చింది కదా అక్క కోసం. అక్కకి మార్నింగ్ క్లాస్ ఉంటుంది కాబట్టి అక్క మార్నింగే వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి రోజు. మీరు ఇంకో బస్. కుట్టి అక్క ఉంది. కుట్టి అక్క హా చేసుకుంటుంది. పెద్ద అక్కకే హనీ అక్కకే మార్నింగ్ క్లాస్ ఉంటుంది కాబట్టి బస్సు వస్తుంది. మార్నింగ్ ఒకటి వస్తుంది, మీకు తర్వాత వస్తుంది బస్సు నీకు కుట్టి అక్కకి. అప్పుడు నువ్వు కుట్టి అక్క పోవాలి ఓకేనా? రెడీ అవుదామా? మనం బ్రష్ చేసుకుందామా? చలో నాన్న బ్రష్ చేసుకుందాం. ఇగో నీ లంచ్ బాక్స్ కొత్తది. అగో నీకోసం లంచ్ బ్యాగ్, లంచ్ బాస్కెట్, తర్వాత లంచ్ బాక్సెస్. అగో నీ కొత్త బ్యాగ్, స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అన్నీ తీసిన నీకోసం ఓకేనా? అన్నీ వేసుకొని నీకోసం లంచ్ బాక్స్ ఉన్న స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఓకేనా? అన్నీ తీసుకెళ్ళు నీకోసం కొత్తగా ఓకేనా? ఓకే. టైం అవుతుంది. బ్రష్ వేసుకోవాలి. అక్క హా చేసేసుకుంటుంది కుట్టి అక్క. దానన్న బ్రష్ వేసుకోవాలి. మా డాడీ మంచోడు కదా, అట్లా అల్లరి చేయొద్దు. ఇక స్టార్ట్ అయింది మాకు ఇక గోల. అయితే బ్రష్ చేస్తున్నాడు. తీసుకున్నాను. ఎట్లెట్లనో తోమి కడుక్కొని ఇక స్నానం చేసుకోవాలి, వెళ్ళాలి కదా. మంచిగా తోమి కక్కు. సరే సరే. చాక్లెట్స్ తిను. బ్రష్ వేసుకొని తిను. సరే 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 సరే. ఐరన్ చేసేది పప్ప నీ డ్రెస్ ఐరన్ చేస్తుండా అంటే నువ్వు స్కూల్కి వస్తావా? బంటి నువ్వు స్కూల్కి వస్తావా? బంటి కూడా రెడీ అయిపోతున్నాడు. బెల్ట్ టై కూడా పెట్టేసుకో బంటి. వాడు ఏవి నాన్న వాడి కూడా తీసుకురా. తమ్ముడు కూడా బెల్ట్ ఉన్నావు అది తీసుకురా. బంటికి స్కూల్ స్టార్ట్ అయిందా బంటి? ఏ ఏ ఏ ఏ ఏ ఎస్. బంటి నువ్వేం తింటున్నావు పొద్దున? చాక్లెట్ తింటున్నావా? స్కూల్ బస్లో తింటావా? సరే తిను. ఇప్పుడే తినకు మరి, మళ్ళీ అయిపోతే ఏడుస్తావు ఇంకొకటి తింటా బస్సులా అని. ఏ బంటి టైతో ఆడుకోవద్దు బంటి సరేనా? మళ్ళీ టీచర్ చూస్తే కొడుతుంది. టై ఏంటిది ఖరాబ్ అయిందని. ఆడని రాదు ఆడని కుట్టి ఏమన్నా కుట్టి వాడు. ఓకేనా? చూసేసుకుంటున్నాడు బండి. అసలు ఏంటి బండి ఎట్లుంటాడో ఏం చేస్తాడో ఏమో. అన్నం తింటాడో లేడో. తింటాడు. సాంబార్ అన్నం పెట్టేస్తా. సాంబార్ అన్నం అయితే గప్ప గప్ప తింటాడు. అవునా బండి? సాంబార్ అన్నం తింటా, చాక్లెట్ తింటా బాక్స్లో. ఓకే వెరీ గుడ్. అయ్యో మమ్మీ ప్లీజ్ అయ్యో. ఏమేయాలి? కుట్టి కూడా రెడీ అయిపోయింది. ఇటు చూడు టై లోపల కను. బంటి కూడా రెడీ అయిపోయిండు. ఇద్దరు చూస్తున్నారు కదా, వెరీ గుడ్. టై లోపల అట్లనే ఉంటుందా? పెట్టేసుకున్నావు టై. దూస్తా పైగా. రెడీ అయ్యిరా, దూస్తా. రెడీగా మొహన్ పౌడర్ బొట్టు పెట్టు. ఉండని కానీ ఫస్ట్ మొహన్ పౌడర్ బొట్టు పెట్టేసుకో. రెడీగా మా కుట్టి అయితే పౌడర్ బొట్టు కూడా పెట్టేసుకుని పెద్దది అయిపోయింది. రెడీ అయిపోతుంది తనే.
ఏంది యూకేజీ నుంచి నువ్వు రెడీ అవుతున్నావా? సరే తీ పెట్టుకో పౌడర్ బట్ట. బంటి ఆల్రెడీ తీసేసుకున్నాడు, రెడీ అయ్యిండు బంటి కదా. పౌడర్ పెట్టుకున్నావా బంటి నువ్వు? తమ్ముడికి ఇచ్చే పౌడర్ పెట్టుకుంటాడు. పెట్టుకున్నా నాకు పౌడర్ పెట్టుకో. అటు జరిగి పెట్టుకో, అటు పోయి పెట్టుకో బంటి పెట్టుకో. అక్కడే దాంట్లో లేవా? పెట్టుకో. వెరీ గుడ్. బంటి పౌడర్ కూడా పెట్టేసుకున్నాడు. వెరీ గుడ్. పెట్టుకో పెట్టుకో. ఇక్కడ కుట్టికైతే జడేసేస్తున్నా, చూసేస్తున్నా. రెడీకి టైం అయిపోతుంది. ఆల్రెడీ బస్సు వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇక మేము డ్రాప్ చేస్తామని చెప్పినాం. వెళ్ళేసి బుక్స్ కూడా తీసుకొని వస్తాం మేమైతే. వీలే మమ్మీ నువ్వా? నేను పడుతున్నానా మంచిగా? నేను పడుతున్నానా? పలుతలేవు. అయ్యో ఎట్లా తీస్తున్నావు మరి? మంచిగా తీయ కదా. అదే నువ్వు నీ ముఖం కనిపిస్తుంది. అరే మరి తీయ కదా, నా ముఖం కనిపించేటట్టు తీయ కదా. కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనిపిస్తుందా? అయ్యో అప్పటి నుంచి కనిపించకుండా తీసినావా? అవును. అరే దేవుడా. ఉల్టా కెమెరా అయితే నేను తీయాలా? ఉల్టా కెమెరా అయితే తీయాలా మమ్మీ? సరే తీసేసినావా జడ? అక్కడ కనిపిస్తుందా? అక్క కూడా కనిపిస్తుంది. నేను కూడా కనిపిస్తున్నానా? సరే చాలే, వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంత మట్టి ఉందా? ఇంత ఉందా మట్టి మొత్తం బండికి? పోయేసి ఇచ్చేసి బుక్స్ ఇచ్చేసి ఇక పడతావు నాన్న. వాడు వంగి చూస్తున్నాడు కదండి. చూసింటారు కదా బంటి ఎంత సతాయించి రెడీ అయ్యిండో. ఇంకా రోజు ఇట్లనే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు హాయిగా ఉన్నది కాస్త ఇప్పటి నుంచి వెళ్తుంది పిప్పి. ఇంక ఇక్కడైతే ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ బుక్స్ తీసుకొద్దామని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ అయితే ఇంకా స్కూల్లోనే ఇస్తారు. నోట్ బుక్స్ బయట తీసుకోవాలి. ఇంకా ఇదే ఫస్ట్ డే స్కూల్ వీడియో అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.